హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం డిఎస్సి ఎగ్జామ్లో తెలియని ప్రశ్నలకు ఎలా సమాధానాలు చేయాలి మోడల్ చూడండి. సిమిలర్ ఆప్షన్ ట్రిక్ మోడల్. సిమిలర్ ఆప్షన్ అంటే ఏదైతే ఆప్షన్స్లలో సిమిలర్గా ఉంటాయో అలాంటి ఆప్షన్సే ఎక్కువ సమాధానం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, మీకు మోడల్ చూస్తే అర్థమవుతుంది. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాల దశలోని వారిలో కనిపించే సంక్షోభం ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ తదాత్మీకరణం, తదాత్మం, సంభ్రమం, విశ్వసనీయత, సప్రమాణత, వీటిలో రెండు ఆప్షన్స్ మాత్రం సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూడండి. తదాత్మీకరణము, తదాత్మం, సంభ్రమం, ఇవి రెండింటిలో తదాత్మీ అని వస్తుంది. తదాత్మీ, ఓకేనా? ఇలా సిమిలర్గా ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో వీటి మధ్యలోనే సమాధానం అనేది ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో మీ 50% అనేది ఆప్షన్ అనేది ఎలిమినేషన్ చేయగలుగుతారు, ఓకేనా? దీని ద్వారా 50% ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయగలుగుతారు. ప్రశ్నకు సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ మీకు అవగాహన లేనప్పుడు ఇలా సమాధానం పెడితే మీకు ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ సమాధానం సెకండ్ ఆప్షను. నెక్స్ట్ అదేవిధంగా ఇది కూడా చూడండి. ఇంకొక క్వశ్చన్, రోషాక్ సిరా మరకల పరీక్షలో కార్డుల ఆకారం ఏంటి అని అంటున్నాడు. చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారం, త్రిభుజం, వృత్తం, ఓకేనా? దీంట్లో ఆప్షన్స్లలో సిమిలర్గా ఉండేటి ఏంటి? చతురస్రం, దీర్ఘచతురస్రం. రెండిట్లలో చతురస్రం అని వస్తుంది, ఓకేనా? ఇవి రెండు ఎలిమినేషన్. ఇక్కడ సమాధానం దీర్ఘచతురస్రం. ఇక్కడ మీరు 50% అయితే ఎలిమినేషన్ చేయగలుగుతున్నారు, ఓకేనా? ఇలాంటి అవగాహన లేనప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ చేయకుండా మీరు ఇలా ఎలిమినేషన్ చేసి పెడితే ఎక్కువ శాతం ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సమాధానం దీర్ఘచతురస్రం. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఎంసీక్యూ ఎగ్జామ్ ట్రిక్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు చాలా రకాల క్వశ్చన్ మోడల్స్ సంబంధించి, ఎంసీక్యూ మోడల్స్ సంబంధించి తెలియని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది ట్రిక్స్ ద్వారా చెప్పడం జరిగింది. మన యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఎంసీక్యూ ఎగ్జామ్ కోర్స్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.